టైం చూడండి గైస్ 11:35. అబ్బా చూడండి డాడీ కష్టాలు. రింగ్ లైట్ పట్టుకొని వస్తున్నాడు అప్ప ఏమంటావు ఉన్నప్పుడు శక్తి పట్టింది ఇంట్లో. శక్తి పడితే ఇట్లా బాగా వీక్ అయిండు. బాగా వీక్ ఇట్లా బేజారు బీమార్ పిల్లడు. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్ని వీడియోస్తో పోల్చుకుంటే. సో మమ్మీ నైట్ ఎట్లా పోదాం రా బోర్ వస్తున్నా అన్నది. టైం 11:30 అవుతున్నది. ఆవిడ 11 10:45 అచ్చా నాకు అర్థం కాలే. 22:45 అంటే 10:45 10:45 నేను 11 అనుకుంటున్నా రాడి. సో ఇప్పుడైతే మనం బయట పోతున్నాం గైస్. మమ్మీ ఎటు పోతున్నాం మరి? తిరగనీకేనా? చూడండి గైస్, మమ్మీ కూడా టైగర్ బండి అని చూపి మమ్మీ వెనక దాన్ని ఇటు పట్టుకరా కడ్డు దాన్ని ఇటు పట్టుకరా దాన్ని వెనక చూస్తున్నది మంచిగా టైం పాస్ అవుతున్నది దానికి గైస్. మేమైతే మరి సెటప్ చేసినాం గైస్. లైట్ చూపి ఒకసారి వేయండి. లైట్ బీట్ అంతా జోరు సెటప్ ఉన్నది మనది. ఇప్పుడైతే మనం పోతున్నాం. ఎటు పోతున్నామో మాకు కూడా తెలియదు, జస్ట్ అట్లా పోతున్నాం అంతే. ఓ మై గాడ్, ఇది పెట్టి మంచిగా ఫైదా అయింది కానీ మనకి. ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టేసి మాట్లాడుకుంటా పోడే మనం. స్టేబుల్గా ఉన్నాను చూడండి. అట్ట ఇటు పడతలే. ఇప్పుడు దీనికన్నా ముందు 3 టేకులు చేసినా నేను. 3 సార్లు పడిపోయింది ఫోన్. ఇప్పుడు తెల్లనట్టే అయ్యో అంటున్నావు మమ్మీ. ఐ మీన్ కింద పడాలంటే కొంచెం లూజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం పోదాం ఇటు. ఇట్లా టైం పాస్ హైవే మీద ఒక 4-5 రౌండ్లు ఇట్లా వేసుకొని పోదాం. అటు ఇటు టైం పాస్. మమ్మీ అది రాదు, కన్నయ్య రాదు. కన్నయ్యని వెతుకోబడుతుంది. చూడండి గైస్, కన్నయ్య అంటుంది మా మమ్మీ. ఓకే అది కాదు మమ్మీ. గైస్ ఇప్పుడైతే మనం హర్రర్ స్టోరీస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నైట్ టైం మనం బయట కొత్తున్నాం అంటే కొంచెం దయ్యాల స్టోరీలు చెప్పాలి. చెప్పవే రాడి. ఎక్కడి దయ్యాలరా? ఇప్పుడు కనిపించిందా నాకా? నాకు నా జిందగీలో నేను అంతగా తిరుగుతుంటే తెల్లదాకా కానీ నాకు కనిపించలేదు. వాళ్ళకి కనిపించింది అన్నారు మమ్మీ. నీకే ఇంటి దగ్గర అదే కూలర్స్ డాడీ నేను కూడా అదే అనుకున్నాం. అంటారు పెద్దలు ఇట్లా నైట్ టైం లో అయితే ఇట్లా పిశాసులు దయ్యాలు ఇవి తిరుగుతాయి 1-2 రాత్రి. కానీ మీ చుట్టాల కొలకన్నా ఒకళ్ళ కనిపిస్తుంది. ఏదో ఒక హర్రర్ స్టోరీస్ అయితే ఉంటాయి కదా. సో అవి చెప్పండి. ఇడికెళ్ళి కదా ముందటికెళ్ళి. ఇడికెళ్ళి కూడా ఎక్కుతుంది కానీ ఇడికి వెళ్ళదు మనకు. ముందటికెళ్ళి కదా ఆడిల్ మాలకి వెళ్ళి పోదాం గైస్. టైగర్ ముందటికి వచ్చింది గైస్. నేను నా కథ చెప్తా గైస్. నాకు చిన్నప్పుడు దయ్యం పట్టిందన్న అది చెప్తారు మా వాళ్ళు. ఇప్పుడు వినండి. చిన్నగా ఉన్నప్పుడు శక్తి పట్టింది ఇంట్లో. శక్తి పడితే ఇట్లా బాగా వీక్ అయిండు. బాగా వీక్ ఇట్లా బేజారు బీమార్ అయిన పిల్లడు. బీమార్ అయితే తెలిసిన మనిషి దగ్గరకు పోయి ఆగులో కరెంట్ కూడా తెచ్చి దించి అటు వాడేస్తే అప్పుడు హాస్పిటల్ ఇప్పిస్తే అప్పుడు మందులు పట్టుకొని అప్పుడప్పుడు కొంచెం కవర్ అయింది. కుసర ఉంటుండే. మరి దయ్యాలు ఏమని ఇప్పుడు ఎట్లా అన్నారు మరి? మీరు చిన్నప్పుడు గంట పట్టింది అన్నారు. మస్తు పట్టుకున్నది. నేను విగ్రహం పట్టుకున్నది అప్పుడు. చూడండి నాకు డేంజర్ దయ్యం పట్టిందట. నేను బతకపోతున్నా అంతగా ఘోరమైంది ఈ రోడ్డు. అబ్బా ఓకే చెప్పు. ఏం లొంకలు లేవు చెప్పు మమ్మీ. అయితే ఇట్లా తెలిసిన వాళ్ళకి దగ్గరకు తీసుకపోతే అప్పుడు అన్ని తీసేస్తే మంచిగా అయినవి. మళ్ళీ హాస్పిటల్కి తీసుకపోతే అలా మంచిగా అయినావు. నాకు కూడా ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు ఒక పానం మంచిగా ఉండకపోవు. పానం మంచిగా ఉండకుంటే అమ్మమ్మ ఇట్లా దొరకకపోతే నాకు కూడా ఇట్లా తీసేస్తే అప్పటి నుంచి కొంచెం మంచిగా అయినాయి. నాకు కూడా ఇట్లా వాళ్ళని చచ్చిపోతే నాకు నేను బేజారు అవుతుంటా వాళ్ళకన్నా. అంటే అట్లా పడకపోవన్నట్టు నాకు పడక ఇట్లా బాగా బేజారు అవుతుండే. బేజారు అయితే మళ్ళీ ఇట్లా తెలిసిన వాళ్ళ దగ్గర పోయి నీళ్ళు తెంపేసుకో, నీళ్ళు కొట్టుకో, ఎక్కువ కోడిగుడ్డు మన్ను దింపి పాడేసుడు అవి ఎత్తుండే అమ్మమ్మ. నీళ్ళు దింపి పాడ వస్తుండే. ఎందుకు నీకు 2 సార్లు ఈడ ఒకసారి కాలేదా? ఈడ పాప ఆదిత్య అడవుడు అప్పుడు కూడా అప్పుడు డాడీ లేకుండే. అప్పుడు లేక అమ్మమ్మ ఉండే కదా. అప్పుడు డేంజర్ అయింది. అప్పుడైతే నేను నా నోటకెళ్ళే మాట వెళ్ళలే.
ఇది ఒక 2-3 సంవత్సరాలు అయింది, 2-3 సంవత్సరాలు అయింది కాదు, అట్లా అయింది 2-3 years అయింది గైస్ గణపతిలో అప్పుడే. అది తీసేసిండ్రు, తీసేసిండు మళ్ళీ తీసేస్తే అప్పుడు కొంచెం మంచిగా అది కానొస్తుంది ఇటు కానొస్తుంది అని ఇట్లా మొత్తుకుండు నువ్వు. నేను చూసుకోరు ఈడ లారీ దయ్యాలు కానొస్తున్నాయి పిలిచినట్టు దేవి ట్రావెల్స్ ఇప్పుడు పోతున్నది, ఇది హైదరాబాద్ పోతుంది. ఇప్పుడు అన్నీ ఇప్పుడే పోతాయి, ఇంకొకటి వస్తుంది సీతారా ఇప్పుడే పోతాయి అన్ని గైస్, ఇప్పుడే పోతాయి గైస్ హైదరాబాద్ పోయి అన్ని ఈ టైంకి పోతాయి. నా పైన వీటిలలోనే పోతాను నేను హైదరాబాద్ పోతే, ఎప్పుడు బుక్ చేసుకున్నా వీటిలలోనే బుక్ చేసుకోవాలా, వీటిలలోనే పోతాం. ఇది ట్రావెల్స్ సీతారా చెప్పిన సీతారా అని. మన ఐస్ షార్ప్ గైస్. మేమైతే దాబా దగ్గర దాకా అయితే వచ్చేసినాం, ఇంకొక 1 kilometer అంతే దాబాకి అయితే వచ్చేసినట్టే. మమ్మీ వీడికి 300 kilometers ఉంటుంది. ఎంత టైం పడుతుంది? 5 గంటలు పడుతుంది. అరే వీళ్ళు తెల్ల డ్రెస్ వస్తున్నారు, వీళ్ళు రాత్రి పూట భయం పెడుతున్నారు గైస్ నన్ను. అన్ని ఉంటాయి హైదరాబాద్ లో, అన్ని ఉంటాయి. పోదాం మాకు పోయింది అన్ని పోయినా, పార్కులు పోయినా అన్ని తిరిగినా, నా ఫుల్ ఎంజాయ్ చేసిన. ఏం క్వశ్చన్ డాడీ మమ్మీ ఏంది మమ్మీ ఫ్రెండ్స్ తో పోయినా, దోస్తులు పోతే ఇంకోళ్ళతో పోతా మమ్మీ. నేను ఫ్రెండ్స్ తో పోయినా గైస్ మంచిగానే. 2 హైదరాబాద్ ఆదిలాబాద్ కంపేర్ ఉండదు. అది ఏ దాబా డాడీ ఇదే కదా. సో గైస్ దాబాకి వచ్చినాం, సో పోయినాక కలుస్తా గైస్ మీతో. ఇదే దాబా. ఇగో గైస్ మేము వచ్చేటికి దాబా అయితే బంద్ అయింది. సో అయినా మన కోసం అయితే స్పెషల్గా చేస్తున్నారు గైస్. మమ్మల్ని గుర్తుపట్టిండ్రు మొన్న మేము వచ్చినామని. గుర్తుపట్టిండ్రు బండిని గుర్తుపట్టిండ్రు, మనని కూడా గుర్తుపట్టిండ్రు. వీడియో దానిలో కార్ లోపల మన రింగ్ లైట్ తెచ్చినాం కదా, అది చూసిండ్రు. ఫస్ట్ దగ్గరకు వచ్చి ఓ మీరేనా అనబట్టి అంటే బంద్ చేస్తున్నాం అన్నాడు. కానీ తింటారా అని అడిగిండు, రండి అనేసిండు. సో మళ్ళా పార్సల్ అంటే చేసేస్తున్నారు గైస్ ఫ్రెష్గా మన కోసం ఇప్పుడు వేస్తుండట. చూడండి మొత్తం లైట్స్ అయితే మొత్తం ఆఫ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది తీసుకొని అయితే వెళ్ళిపోదాం గైస్. మనం మమ్మీ అయితే కార్లోనే కూర్చున్నది, మమ్మీ ఇంకా టైగర్. సో తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం గైస్. వెళ్ళిపోయాడు ఫుల్ ఆకలి అవుతున్నాయి గైస్. చూసుకోవచ్చు మొత్తం నేషనల్ హైవే రా ఇది. మమ్మీ టైగర్ బొండలేదు బేబీ. అబ్బా ఎంత కిరా కనిపిస్తున్నది. అబ్బా టైగర్ బొండలు క్రేజీ కనిపిస్తున్నావు రన్ను. బోరత్తలే నీకు మరి? నీకు అయ్యనే కూర్చున్నావు, టైం పడతా అట. అది మూసేస్తా అన్నారు, మళ్ళీ మనల్ని గుర్తుపట్టి మీకోసం ఫ్రెష్గా వేసిస్తాం మన బట్టే. తింటా అంటే తినండి అన్నాడు. లేదు పార్సల్ తీసుకపోతామని చెప్పిన. కర్రీ చెప్పినా మేము తీసుకొని పోదాం. మేము చేస్తున్నాడు ఫ్రెష్ మన కోసం, ఇప్పుడు వేస్తుండట గ్రేవీ బిర్యానీ. సో తీసుకొని వెళ్ళిపోదాం. చూడండి గైస్ మొత్తం ఆడ అందరు కూర్చున్నారు. టైగర్ బొండల్ నువ్వు స్టైల్ చూడు, దీని స్టైల్ కార్లో మంచిగా అలవాటు అయింది. ఇదేమనుకున్నా కానీ డే టైంలో ఇది కూర్చుంటారు అయితే దీంతో. డే టైంలో సురుకులు అంటే దీనికి, రాత్రి అంటే ఉన్నది మమ్మీ. డే టైంలో కూర్చోదు దీనికి మస్తు. ఇది ఏమంటారు అది గర్మ అవుతుంది గైస్, మొత్తం కాలుతుంది. అందుకే డే టైంలో ఆగది. నైట్ టైంలో మాత్రం పొక్త ఈ గుళ్ళ ఉన్నది గైస్. దీంట్లో కూర్చొని పెట్టుకొని రాబడుతుంది, ఎందుకంటే కడ్డు తిన్నది. హరన్ సౌండ్ పెట్టాది చూడు మొత్తం అయిపోయినాం. హరన్ సౌండ్కి ఇట్లా ఇస్తున్నాయి చూడండి కడ్డుది. చలో నేను పోయి తెస్తా, కూర్చోండి. ఫోన్ తెచ్చుకోవాలి మరి, టైం పాస్ అవుతుండే రీల్స్ అవి చూసుకుంటా. సరే పోండి, నేను పోయి తెస్తా. డాడీ కూడా ఆనే ఉన్నాడు గైస్. సో పోయి తీసుకొని వచ్చేద్దాం మనం గైస్. ఇప్పుడే కాజు పన్నీర్ అయితే తీసుకున్నాం. సో పోదామే. నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. నేను కూడా కొంచెం తిన్నా. అప్పుడు మమ్మీ తినిపించింది గైస్. నేను ఇట్లా తమ్నెల్ ఎడిటింగ్ ఇంకా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసినప్పుడు మమ్మీ తినిపించింది. సో అప్పుడు కడుపు నిండినట్టే అనిపించింది. కానీ ఇప్పుడు దాబాకి రాగానే ఆకలి అవుతున్నది ఎందుకో. స్మెల్ తో ఆకలి ఫ్రెష్ గా ఇప్పుడే అది మూసేసిండ్రు ఆల్మోస్ట్. కానీ మేము పోగానే మంచిగా ఫ్రెష్ గా పేస్ట్ అడుగు కవర్ తీసుకురా ఆడుకుంటా అనుకుంటే వస్తున్నది కడ్డున్నాడు. అబ్బో ఫుల్ డేంజర్ టైగర్ బేబీ. సో గైస్ ఇప్పుడే వచ్చేసినాం.
ఇప్పుడు కార్ పెట్టేసి పైన పోయి తినడే ఫుల్ ఆకలి అవుతున్నది. మమ్మీ తినవా నువ్వు? చపాతి తింటావా? పరాటానా గైస్ అది పోయి తిందాం ఇక. సో లెట్స్ గో. వచ్చేసినాం. సో పైన పోదాం గైస్. చలో ఇక. అబ్బా టైం చూడండి గైస్ 11:35. అబ్బా చూడండి డాడీ కష్టాలు. రింగ్ లైట్ పట్టుకొనే కూర్చున్నాడు అప్పటి నుంచి. చేయమంటావు? నా కష్టం వాళ్ళకి చెప్పాలా? ఏం కాదు, కష్టపడితేనే ఫలితం ఉంటది డాడీ. ఇట్లా పట్టుకొని పాపం ఇట్లనే పట్టుకొని కూర్చున్నాడు అప్పటి నుంచి. చెప్పాలా మరి గడకొట్టది మనం పెట్టిపిద్దాం. మరి మనకి నైట్ టైం పోయినప్పుడు ఇట్లా మనకు లైట్ అయితే కావాల్సిందే. అవును గైస్ కాడుతుంది కదా లైట్ మనకి. సో చలో పైన అన్నాడు దాన్ని బుట్టిలే కట్టుపోరని బుట్టిలే. ఒరే టైగర్ గా బుట్టిలో పోతుంటది. బుట్టిలో పోతున్నది పోతుంది చూడండి గైస్. బుట్టిలు ఎట్లా ఎత్తాం చూడండి దాన్ని. అయ్యో టైగర్ బొండలు. చలో డాడీ లెట్స్ గో గైస్. గైస్ ఇప్పుడు ఫైనల్లీ పైనకి వచ్చినాం. టీవీ చాలు ఇద్దాం. టైగర్ బొండల్ 1 2 3 ఇంటికి వచ్చినాం. చూసుకుంటున్నది మమ్మీ. ఫస్ట్ కడ్డు ఉన్నది. అమ్మ 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 కడ్డుది. ఎటు ఎటు పోయినావు టైగర్ బయట రాకుంటది. కడ్డు కడ్డు టైగర్ కడ్డు. ఆ కవర్ చూసి నీ దగ్గర కత్తున్నది కడ్డుది. ఏదా బెడదా. ఇప్పుడైతే అది చపాతి అది ఫ్రై చేసుకొని తింటాం గైస్. గైస్ ఇదే మమ్మీ అయితే పరాటాలు కాస్తున్నది. ఎన్ని కాస్తావు మమ్మీ? డాడీ 4, నేను 3, నువ్వు 1, 8. మొత్తం 8 కాదు మమ్మీ. సరేనా? తిన్నాం గైస్. 8 అయినాక ఫుల్ 8 పరాటాలు అయినాక నాకు ఫుల్ ఆకలి అవుతున్నది. అప్పుడు కొంచెం తిన్నా కర్రీ. సరే నేను పోషించుతా కర్రీ అయితే నేను పోషించుతా గైస్. సో ఇప్పుడైతే నేను కొంచెం ఫ్రెష్ అప్ అవుతా గైస్. అండ్ ఇది కూడా చేంజ్ చేసుకుంటా గైస్. ఇప్పుడైతే తింటాం ఇక కాజు పన్నీర్ ఇంకా పరాటా గైస్. ఇప్పుడే తినడం అయిపోయింది. సో కర్రీ అయితే కొంచెం లవంగాలు ఎక్కువైపోయినాయి గైస్. లవంగాలు దాల్చిన చెక్క ఎక్కువైపోయింది. సో గ్రేవీ లేదన్నాడు కదా అతనే గ్రేవీ అయితే కొంచెం ఎక్కనే వేసింది ఇవన్నీ. సో అంత మంచి అయితే కాలే అయినా తిన్నాం మంచిగా తిన్నాం. హాయ్ మమ్మీ లవంగా నక్కింది కానీ డాడీ అవుతాడా బయట మంచిగా చిల్ అవుతున్నాడు గాలికి. హాయ్ ఎట్లుండే మరి? గరం మసాలా ఎక్క ఉరుకుతున్నాడు డాడీ. సో గైస్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడనే చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని చేసుకోండి. అండ్ రేపటి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.